క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తే మనకి సైట్ నేమ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైట్ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి సైట్ లోపలికి తీసుకెళ్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన యొక్క సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సైట్ స్క్రోల్ అయితే చేయాలి. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి కంప్లీట్ ఇవ్వడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు స్క్రోలింగ్ అయితే చేసుకుందాం పైకి. ఇలా పైకి స్క్రోల్ చేశాక మనకి ఇక్కడ సబ్మిట్ యువర్ గవర్నెన్స్ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ దీని మీద అయితే టచ్ చేయాలి. మనకి ఇలా అగ్రీ మీద అయితే టచ్ చేయాలి. అగ్రీ మీద టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు మన సర్వీస్ గవర్నెన్స్ ట్రాక్ అని ఉంది. మనం కంప్లీట్ చేస్తే ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది కదా, అది ఇక్కడ ట్రాక్ మీద ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నెన్స్ మీద అయితే టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. లాస్ట్ కంప్లీట్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ క్రియేట్ గవర్నెన్స్ అప్లికేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది. ఇక్కడ మనం క్రియేట్ గవర్నెన్స్ అప్లికేషన్ మీద అయితే టచ్ చేయాలి. ఇక్కడైతే టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నువ్వు అంటే నువ్వు బ్యాంక్ కస్టమర్ ఎస్ అని మీద ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చాక మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి. మనకి ఇక్కడ బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే టచ్ చేయాలి. మనకి ఇక్కడ బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద అయితే టచ్ చేయాలి. మనకి వ్యాలిడేట్ కన్ఫర్మేషన్ అయి ఉంది. ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ ఓకే మీద అయితే టచ్ చేయాలి. ఓకే మీద టచ్ చేసుకుంటే మనకి నేమ్, అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ బ్రాంచ్ టైప్ గెట్ ఆప్షన్స్ అయితే ఉంది. ఇక్కడ దీని మీద టచ్ చేసుకోవాలి. మన ఏ బ్రాంచ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ మన బ్రాంచ్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏ బ్రాంచ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక కంప్లైంట్ కేటగిరీ మీద అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆప్షన్స్ అయితే ఈ విధంగా వస్తాయి. ఈ ఆప్షన్స్లో మంది బ్యాంక్ ఆఫ్ ఇండియా బయో మొబైల్ బ్యాంకింగ్ కాబట్టి మనం ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. పైకి స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే వస్తుంది. దీని మీద అయితే టచ్ చేయాలి. మనకి ఇక్కడ ఆన్లైన్ బ్యాంకింగ్ మీద అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అని ఉంది. ఇక్కడ స్టార్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్. ఇప్పుడు మనకి మొబైల్ బ్యాంకింగ్ అన్బ్లాకింగ్ చేయాలి కాబట్టి మొబైల్ బ్యాంక్ అన్బ్లాక్ మీద అయితే టచ్ చేశాను. ఇక్కడ నేచర్ ఆఫ్ కంప్లీట్ అని ఉంది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నాట్ అబుల్ టు రిజిస్టర్ యాప్ ఇన్వాలిడ్ అని ఉంది. మనం బయో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్లాకెడ్ అని వస్తుంది కాబట్టి మనం ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్లాకెడ్ అని వచ్చింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. యూజర్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ రీమార్క్స్ అడుగుతుంది. ఇక్కడ రీమార్క్స్ కూడా మొబైల్ బ్యాంకింగ్ బ్లాకెడ్ అని వస్తుంది కాబట్టి మనం అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే అది ఎంటర్ చేసి అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తాను. ఇక్కడ సబ్మిట్ మీద టచ్ చేసుకుంటే మనకు అది ఈ విధంగా ఎర్రర్ అయితే వచ్చింది. అప్లికేషన్ ఎర్రర్, ప్లీజ్ కాంటాక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని వస్తుంది. ఇలాగే ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తూ ఉండండి. అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. వీలైతే బ్యాంక్ నుంచి కాల్ అయితే చేయొచ్చు వెరిఫికేషన్ కోసం. మీరు చెప్పండి. ఇలా సబ్మిట్ అయ్యాక మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. సబ్మిట్ అయినట్టు వెంటనే అన్బ్లాక్ అయితే చేస్తారు. బయో మొబైల్ బ్యాంకింగ్ అన్బ్లాక్ చేయడానికి 5 డేస్ అయితే టైం ఉంటుంది. 5 డేస్లో మనకి అన్బ్లాక్ అయితే చేస్తారు. నాకు 1 డేలో అన్బ్లాక్ అయిపోయింది.